ప్రపంచంలో ఎక్కడ ఏ కష్టం కనిపించినా వెంటనే దానిని వెలికి తీసేది జర్నలిజం అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ పేర్కొన్నారు. నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా మహాసభ మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఎందుకంటే ప్రజలకి పబ్లిక్ కి కానీ గవర్నమెంట్ కి కానీ బ్యాక్ బోన్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. దానికి చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీలో నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి ఉన్న 5గురిలో నేను ఒకరిని కాబట్టి ఈ రాష్ట్రంలో మాకు మొట్టమొదటి మాట ఏంటంటే పార్టీ ఆఫీస్కి మీడియా నుంచి ఎవరు వచ్చినా కానీ అత్యంత ఉన్నతమైన గౌరవం ఇవ్వాలని చెప్పి మాకు మా ఐడియాలజీలో చెప్తుంటారు. మేము మా ఐడియాలజీ మినిట్స్లో చెప్పింది మీకు చెప్తున్నాను. అయితే చాలా మంది ఏంటంటే సోషలిజం గురించి మాట్లాడుతుంటారు, అలాగే ఫ్యాసిజం గురించి మాట్లాడుతుంటారు, చాలా మంది జర్నలిజం గురించి కూడా మాట్లాడుతుంటారు. కానీ ప్రతి దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఇజం అనేది చాలా ఐడియాలజీతో కూడుకున్న వ్యక్తి. ఈరోజు ఏంటంటే ఒక యూనియన్ ఫామ్ చేశారు అని అంటే దానికి ఒక ఐడియాలజీతోనే ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఎంసీ స్క్వేర్ అని చెప్పిందాక పెద్దలు చెప్పారు, అక్కడ ఆ పేరుని పెట్టారు మన శ్రీకాకుళం జిల్లా ఆయన అంటే అది ఊరికే పెట్టరు. ఆయన ఐడియాలజీని ఎంతో మంది లక్షలాది మంది కోట్లాది మందికి ఆయన ఐడియాలజీని ఫాలో అయ్యే విధంగా యూనియన్ స్థాపిస్తారు. కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. దానికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఐడియాలజీ నాకు నచ్చింది, ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పేరుని చిరస్థాయిగా నిలిచిపోవాలి, అది జర్నలిజంలోని కుదురుతుందని చెప్పి ఆ రోజు ఆ నాయకుడు నమ్మాడు. కాబట్టి అలహాబాద్ లో ఆయన పేరు వచ్చింది. ఈరోజు మాకు మా పార్టీ ఐడియాలజీ నచ్చితే ఐడియాలజీని నమ్మి దాంట్లో బతుకుతున్నాను. కాబట్టి నేను పార్టీలు మారకూడదు, నేను ఈ పార్టీలు ఖచ్చితంగా ఉండాలి, ఈ పార్టీతోనే ఉండాలి. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, నాకు ఎన్నిసార్లు సీట్ వచ్చినా రాకపోయినా కానీ నేను ఈ పార్టీ ఐడియాలజీని నమ్మాను కాబట్టి నేను దాన్ని కంటిన్యూ అవుతుంటాను. అయితే నేను ఎందుకు ఈ భావాన్ని చెప్తున్నానంటే ఈరోజు యూనియన్ మీటింగ్ పెట్టినప్పుడు పెద్దలందరూ కూడా కొన్ని మాటలు చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ఎథిక్స్ కమిటీ అని చెప్పి ప్రతి దగ్గర ఉంటుంది, మాకు కూడా పార్టీలో ఉంటుంది ఎథిక్స్ కమిటీ అని. అంటే ఎథిక్స్ కమిటీ అంటే ఏంటి? నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే ఎవరినైనా విమర్శించినప్పుడు కొంచెం నోరు జారి విమర్శించినా మా పార్టీలో ఏంటంటే ఎథిక్స్ కమిటీ అనేది ఒక కమిటీ ఏర్పరచుకొని ఆ కమిటీ మా మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది. అంటే ఏంటంటే అదేదో శిక్ష కాదు, అంటే నీకు గుర్తు చేయడం, అరే నువ్వు ఐడియాలజీ నుంచి డీవియేట్ అవుతున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని. అలాగే ఇక్కడ పెద్దల అనుభవం కలిగిన జర్నలిస్టులు చెప్తున్నప్పుడు కొన్ని మాటలు చాలా వజ్రాలు లాంటి మాటలు ఏంటంటే ఒక ప్రాంతంలో కష్టం ఉంది అంటే ఆ కష్టాన్ని వెలుగు తెచ్చే ఏకైక దమ్మున్న ప్రొఫెషనలిజం ఏదన్నా ఉందంటే అది జర్నలిజం. నేను ఎందుకు ఇంత గట్టిగా నమ్ముతానంటే నేను ఉదయం లెగిసిన వెంటనే నా వాట్సాప్ నేను ఎలా వాడుకుంటానంటే 6 o'clock ప్రతి పేపర్ లో ఉన్న కటింగ్ నా దగ్గర ఉన్న హైరార్కీలో ఉన్న నా ఆఫీస్ లో ఉన్న వ్యక్తి పని ఏంటంటే మార్నింగ్ 6 o'clock ప్రతి పేపర్ లో ఉన్న కటింగ్ నాకు రావాలి. నేను అది చూసేకే నా డే మొదలు. అలాగే వీడియోలు కూడా నేను చూడాలి ఎక్కడైనా కానీ ఉన్నప్పుడు. కొన్ని నేను చెప్పవసరం లేదు, జర్నలిజం అని అనుకొని అది జర్నలిజంగా భావించి జర్నలిజంలో ప్రొఫెషనలిజం లేకుండా హెడ్డింగ్స్ పెట్టి కొంత వీడియోలు వదులుతుంది.